అనుగ్రహించింది, దాక్షాయిణిగా జన్మించింది. ఇబ్బందల్లా ఎక్కడొచ్చిందంటే అవగాహన రాహిత్యము, అయోమయము దేనివల్ల పెరుగుతాయంటే అహంకారం చేత పెరిగిపోతాయి. ఆ అహంకారం అర్థం పర్థం లేని అహంకారం కింద తయారైందనుకోండి, దానివల్ల యుక్తాయుక్త విచక్షణ మరిచిపోయి చిట్ట చివరికి చేటు తెచ్చుకుంటారు. దక్ష ప్రజాపతి అమ్మవారిని తన కుమార్తెగా కావాలి అని కోరుకున్నాడు. ఆమె జన్మించింది, దాక్షాయణి అని పేరుంచుకుంది. ఇప్పుడు జగన్మాత నా కడుపున జన్మించింది అని ఎంతో సంతోషించాలి. ఆమె ఎవరికి కుమార్తెగా జన్మించినా ఆమె మాత్రం పరమశివునికే ఇల్లాలు, అందుకని పరమశివునికి ఇల్లాలైంది. అక్కడి వరకు దక్షుడికి కూడా ఏమీ అభిప్రాయ భేదం లేదు. ఇబ్బందల్లా ఎక్కడొచ్చిందంటే ఎప్పుడో ఒకప్పుడు ఒక గొప్ప సభ జరుగుతోంది. ఆ సభలో బ్రహ్మగారు పరమేశ్వరుడు కూర్చుని ఉన్నారు. వాళ్ళిద్దరూ సభలో పూజనీయులు. దక్ష ప్రజాపతి సభలోకి వచ్చారు. దక్ష ప్రజాపతి సభలోకి వస్తే అందరూ లేచి నిలబడ్డారు. ఒక్క పరమేశ్వరుడు బ్రహ్మగారు నిలబడలేదు, ఎందుకంటే నిలబడకూడదు కనుక. అయినా పరమేశ్వరుడు పార్వతీదేవితో తర్వాత చెప్పాడు, నేను అలా లేచి నిలబడకూడదు, దక్షుడి యొక్క దేహ సంబంధాన్ని దృష్టిలో పెట్టుకుని నిలబడకూడదు, కాబట్టి నేను నమస్కరించాలి అంటే దేన్ని చూసి నమస్కరించాలి? సర్వప్రాణుల యందు నేనే విష్ణువు, విష్ణువే శివుడు కనుక ఆయన యందు విష్ణువుని చూసి నేను నమస్కరించాను లోపల. కానీ నేను లేచి నిలబడకూడదు కనుక నిలబడలేదు. కానీ దక్ష ప్రజాపతి వేరుగా ఆలోచించాడు. ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి అయోమయంతో కూడుకున్నటువంటి అవ్యవస్థ. పరమేశ్వరుడు నాకు అల్లుడు, నా కుమార్తెకి భర్త, నేను మామగారిని, కాబట్టి అతనికన్నా నేను గొప్పవాణ్ణి. ఎందుకు? మామగారు అయినందుకు. మామగారు అయ్యేటట్టు అమ్మవారు అవకాశం ఇచ్చిందా? తాను నిజంగా మామగారా పరమశివుడికి? తాను పరమశివుడికి మామగారు కాగలడా? తాను పరమశివుడికి మామగారు కావాలి అంటే నిజంగా ఆదిశక్తి ఆమె కుమార్తె అయి ఉండాలి. ఆదిశక్తి పూర్వజ, అందరికన్నా ముందు పుట్టిన తల్లి. ఆమె ఒకరికి కుమార్తె కాదు, ఈయన్ని అనుగ్రహించడానికి కుమార్తె అయింది. ఈమె కుమార్తె అయింది కాబట్టి అల్లుడైపోతాడు పరమశివుడు. ఎందుకనంటే ఆమెకి భర్త ఎప్పుడూ ఆయనే కాబట్టి ప్రకృతి పురుషుణ్ణి చేరుతుంది కనుక శివుడు అల్లుడయ్యాడు. ఈ సత్యాన్ని మరిచిపోయాడు. తాను పరమేశ్వరుడికి మామగారిగా ఉండడంలో ఎంత అభ్యున్నతిని పొందాను అన్నదాన్ని విస్మరించి నేను మామగారిని కాబట్టి పరమేశ్వరుడు లేచి నిలబడలేదు, ఈ మిష పెట్టుకున్నాడు. అక్కడి నుంచి ఆ సభలో పరమశివుణ్ణి చాలా ఘోరమైనటువంటి